న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆటో డ్రైవర్లు పోరుబాటుకు సిద్ధమయ్యారు. హనుమకొండలో నిర్వహించిన సమావేశానికి కరీంనగర్ చెందిన సుమారు 50 మంది ఆటో డ్రైవర్లు తమ ఆటోల్లో బయలుదేరి వెళ్లారు. ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు 1000 కోట్లతో ఏర్పాటు చేయడంతో పాటు ఆటో డ్రైవర్ జీవనోపాధి నెలకు 12,000 రూపాయలు ప్రకటించాలని, చనిపోయిన ఆటో డ్రైవర్ కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, లైసెన్స్ కలిగిన డ్రైవర్కు 80% సబ్సిడీపై బ్యాంకు రుణం ఇవ్వాలని డిమాండ్ చేశారు ఆటో డ్రైవర్ సంఘం ప్రతినిధులు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించడంతో ఆటో డ్రైవర్లు అన్ని విధాలా నష్టపోయారన్నారు. మహాలక్ష్మి పథకానికి మేము వ్యతిరేకం కాదన్న వారు నష్టపోతున్న ఆటో డ్రైవర్లకు కూడా ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపించాలని కోరారు. కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమం తరపున దాదాపు ఒక 50 మంది వరకు వెళ్ళడం జరుగుతుంది. ఈ యొక్క రాష్ట్ర స్థాయి సమావేశంలో ఈరోజు వారు ఇప్పటి వరకు గవర్నమెంటు 8 నెలలు వస్తున్నటువంటి మహాలక్ష్మి పథకంలో ఉచిత బస్సు తీసుకొచ్చి ఆటో డ్రైవర్ల జీవితాలను రోడ్డు మీదికి తీసుకొచ్చింది. ఇప్పటివరకు దాదాపు ఒక 60 మంది ఆటో డ్రైవర్లు కుటుంబాలు నడవలేని పరిస్థితిలో, ఫైనాన్సులు కట్టలేని పరిస్థితిలో, పిల్లలు చదువుకోలేని ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆత్మహత్యలు చేసుకున్నా కానీ ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి ఆటో డ్రైవర్ల పక్షాన స్పందించడం లేదు. ఆటో డ్రైవర్ల గురించి కనీసం పాజిటివ్ కూడా మాట్లాడడం లేదు. మరి ఎందుకింత ఆటో డ్రైవర్ల పైన ప్రభుత్వానికి ఇంత నిర్లక్ష్యమో అర్థం కావడం లేదు. కాబట్టి 6 నెలల వరకు వేచి చూసాం. చిన్న నిరసన కార్యక్రమం చేసినా ఏమాత్రం కూడా స్పందించకపోతే ఈరోజు రాష్ట్ర స్థాయిలో 33 జిల్లాలను ఏకం చేస్తూ వరంగల్లో సమావేశం ఏర్పాటు చేసుకొని కార్యాచరణ రూపొందించుకోవడానికి ఈరోజు వరంగల్లో రాష్ట్ర జేఏసీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. తెలంగాణ రౌండ్ టేబుల్ వరంగల్లో సమావేశం జరుగుతున్నది. తద్వారా 33 జిల్లాల ఆటో డ్రైవర్లు కూడా ఇందులో పాల్గొంటున్నారు. ఇది స్టార్టింగ్ మాత్రమే. రేపు రాబోయే రోజులలో ఇంకా ఎన్ని రకాలుగా చేయాలో అన్ని రకాలుగా చేస్తాం. గవర్నమెంట్ దిగొచ్చేంత వరకు కూడా మా ఆటో డ్రైవర్లకు న్యాయం చేసేంత వరకు కూడా ఈ ఉద్యమం కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రికి కోరుతున్నాను. ముఖ్యమంత్రి గారు, అయ్యా 8 నెలలు గడిచినా కూడా మా పైన కానీ కనీసం ఒక్క క్షణం కూడా మాట్లాడకుండా మమ్మల్ని ఈరోజు నిర్బంధం పాలు చేసి మా ఆటోలపై నడ్డి విరిసే విధంగా ఈ గవర్నమెంట్ చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.